ప్రియాంక కూడా అంజలి మీడియా గ్రూప్ సంబంధించిన ప్రోగ్రామ్ డిజైనర్. అంటే మేము ఏ ప్రోగ్రామ్ అయితే అనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఇంకా తక్కువ మంది తెలుసు, తన యాంకర్ కానీ తెలుసుకోవచ్చు, కానీ ఏదైతే మేము ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు సో ప్రియాంక ఖచ్చితంగా ఆ డిజైనింగ్లో ఉంటుంది. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, మెయిన్గా రాజు సార్ గారికి, తిరుపతి అయ్య సార్ గారికి అండ్ వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సార్ అందరూ చెప్పారు సార్ గురించి, నేను కూడా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. అంటే టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో నెంబర్ 1 ఫ్యామిలీ మెంబర్స్, అంటే అందరి టీవీలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ట్రీట్ చేస్తూ వాళ్ళలో ఉన్న టాలెంట్ని కూడా మాట్లాడలేకపోయినా అంటే కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి మాట్లాడిపించగల శక్తి సార్ గారికి ఉంది. అండ్ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో అంటే వీళ్ళు ఓన్లీ ఈ ప్రోగ్రామ్కే అంకితం అని కాకుండా ప్రతి ఒక్కరిని అన్ని ఈవెంట్స్లలో ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ మాట్లాడలేని వాళ్ళని, కెమెరా ఫియర్ ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళని అందరినీ ఫస్ట్ ముందుకుంచి వెన్ను తట్టి నడిపిస్తూ ఉంటారు. టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అంటే అది అసలు అంటే ఆల్రెడీ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎన్నో స్టేజెస్ ఉంటాయి, ఎంతోమంది పిలుస్తూ ఉంటారు. బట్ టాలెంట్ ఉందా లేదా అని మనలోనే ఒక డౌట్ ఉంటుంది. అంటే అలాంటి స్టేజెస్ దొరకవు. అంటే చేయాలని ఉంటుంది కానీ భయం ఉంటుంది. అలాంటి వాళ్ళని ఫస్ట్ సార్ సెలెక్ట్ చేసుకొని మరి ప్రతి ఒక్కరికి వాళ్ళ లోపల ఏం టాలెంట్ ఉంది అని గమనించి వాళ్ళకి ఆ టాలెంట్లో ముందుకి వెళ్ళేలాగా చేస్తూ ఉంటారు. సో నేను కూడా అలా సక్సెస్ ఆఫ్ మీట్ లైఫ్ జర్నీలో నుంచి వచ్చిన దాన్ని. నన్ను కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, ప్రతి దాంట్లో ముందుండేలా చేస్తారు. అంటే మనం ఒక స్పెషల్ ఫీల్ అయ్యేలా అనిపిస్తూ ఉంటుంది. సో సార్కి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్.